ఇక్కడితో మనం ముగిస్తాం. జనసేనకి ఓటేస్తాం. అవినీతి రాజకీయాలు ఎందుకంటే మనం లైవ్ పంపిద్దాం. జనసేన ప్రేమ, జనసేన అంటే ప్రేమ మీద, పవన్ కళ్యాణ్ ఎవరంటే ప్రేమ మీద, నా మీద ఉన్న ప్రేమ మీద వచ్చిన వారందరికీ ముందుగా నా పాదాభినందనలు. తెలంగాణ వచ్చి అభివృద్ధి విషయంలో మాత్రం పడే ఉన్నాయి. వాటి దగ్గర నుంచి కానీ ఎక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ అలా అభివృద్ధి జిల్లాలకు జరగాల్సింది, వార్డులకు జరగాల్సింది రాజకీయ నాయకులకు జరుగుతున్నాయంటే విడ్డూరం. వాళ్ళు బాగుపడుతున్నారు కానీ వార్డులు, జిల్లాలు ఎక్కడికక్కడ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. దీన్ని మనం మార్చలేమా? తమ్ముడు చేయి కింద పెట్టాను బాబు, చేయి పెట్టు, చేయి కింద పెట్టు అది మీ చేతుల్లో బాబు, చేయి కింద పెట్టు. ప్రతి జిల్లా మార్పు మీ చేతిలోనే ఉంది. ఒక అమ్మని అడుగుతున్నా, ఒక అక్కని అడుగుతున్నా, ఒక అమ్మని అడుగుతున్నా, అమ్మా మార్చండి, మీ పిల్లల భవిష్యత్తును మార్చండి. కానీ అది మార్చాల్సింది మీ చేతిలో ఉంది, మీ నోటులో ఉంది, మీ ఊటిలోనే ఉంది, నోటులో కాదు. నేను ఒక చిన్న కథ చెప్తా. మన ఇళ్లలో ఏదైనా నల్ల పాడైందో లేదా ఏదో ఫ్యాన్ పాడైందో ఏం చేస్తాం? దాన్ని బాగు చేయడానికి మనుషుల్ని నిలిపిస్తాం, అవునా? అంతే కదా. ఓకే, బాగు చేసిన వాడు వచ్చి అమ్మ నేను బాగు చేసి పెడతా, నాకు ఇంత తీయండి, నా చార్జ్ ఇంత అని చెప్తాడు, అవునా? అప్పుడు మనం సరే బాబు అంత కాదు ఇంత చేసి పెట్టని మాట్లాడతాం, పని చేసుకుని పంపించేస్తాం. అట్లా కాకుండా పని చేసేవాడు వచ్చి మీరు నన్ను డబ్బులు ఇవ్వండి, మీ ఇంట్లో పని చేయడానికి నేనే మీకు డబ్బులు ఇస్తా, కానీ ఒక షరతు, మీరంతా నేను పని చేసినంతసేపు కళ్ళు మోసుకుని కూర్చోవాలి. అంటే మీరు అదంతా పని చేసుకుంటారా? ఎందుకు? అరే ఎందుకు వాళ్ళు మన ఇంట్లో ఎంతో పేరు వెళ్ళిపోతారో మనకెందుకు? మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకుని నా ఇల్లు నేను సంపాదించుకునే కష్టాలు అన్ని నా దగ్గర ఉంటే కాదు అనుకుంటాం. మరి ఇదే పరిస్థితి ఓటు దగ్గర ఇక్కడ లైవ్ ఇస్తాను, లైవ్ ఇస్తాను, చేయబడుతుంది. రేపు పొద్దున్న మనకి మనం వాళ్ళని ప్రశ్నించే అధికారం కోల్పోతాం. జనసేన మోటో ఏంటి? ప్రశ్నించడం. మన ఓటులు ఏదైనా పని జరగలేదా గడలో బట్టి ప్రశ్నించే అధికారం మన దగ్గర ఉండాలా? ఏ అధికారులతోనో ఏ పనితోనో ఎవరిని కొననివ్వకండి. నాకు మీ మీద నమ్మకం ఉంది. నేను ఈసారి సరైన నిర్ణయం తీసుకుంటారని మీరు తీసుకోండి. మీ వెనుక పవన్ కళ్యాణ్